ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు 6 రోజుల కస్టడీ విధించింది సిబిఐ స్పెషల్ కోర్టు. ఈడీ కేజ్రీవాల్ తరఫు లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పిచ్చింది. దీంతో ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్ ను విచారించనున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం 6 రోజుల కస్టడీ విధించింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, కేజ్రీవాల్ 6 రోజుల కస్టడీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎట్లా జరిగే వాదనలు? సౌజన్య, సుమారు 2.5 గంటల పాటు ఈ రోజు వాదనలు అనేది కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో నడిచాయి. అరెస్టుకు సంబంధించినటువంటి కారణాలను ఈడీ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. సెక్షన్ 19 ప్రకారం ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలపడంతో పాటు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో పిటిషన్లో కస్టడీ పిటిషన్లో సుమారు 32 పేజీలతోటి కస్టడీ పిటిషన్ను ఫైల్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20 పేజీల వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన పాత్ర పైన పూర్తి స్థాయిలో జరిగినటువంటి మీటింగ్స్ కావచ్చు, ఓవరాల్గా అసలు ఈ వ్యవహారంలో కింగ్ పిన్ గా వ్యవహరించిందే అరవింద్ కేజ్రీవాల్. ఆయనే దీనికి మొత్తం ఈ వ్యవహారం అంతటికి కూడా అంటే ఎండ్గా లాభపడింది ఆయనే. ఆ పార్టీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ముఖ్యంగా ఈ కిక్ బ్యాక్స్ ఏవైతే సౌత్ లాబింగ్ నుంచి కిక్ బ్యాక్స్ వచ్చాయో ఆ కిక్ బ్యాక్స్ ని పంజాబ్ ఎన్నికల్లో, గోవా ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. గోవాకు సంబంధించి గోవా ఎన్నికల సందర్భంలో ఒక సుమారు 45 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో 40 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో వచ్చాయి. 4 వైపుల నుంచి వాటిని అక్కడికి తరలించారు, వాటిని ఎన్నికల్లో ఉపయోగించారు అనేటువంటి అంశాలతో పాటు ఈ వ్యవహారంలో ఓవరాల్ గా విజయ్ నాయర్కు సంబంధించినటువంటి పాత్రతో పాటు అలాగే ఈ ఎంటైర్ స్కామ్ కు సంబంధించి మనీ ట్రయల్ అనేది కూడా జరిగింది. లంచం రూపంలో 6.5 లక్షలు ఒకసారి, తర్వాత 5.5 లక్షలు ఒకసారి చేతులు మారాయి అనేటువంటి అంశాన్ని ఈరోజు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు ఈడీ తరఫున వాదనలు వినిపించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ముఖ్యులతో జరిపినటువంటి ఫోన్ సంభాషణల తాలూకు రికార్డ్స్ అనేవి కూడా ఉన్నాయి. అలాగే కేవలం ఈ కిక్ బ్యాక్స్ రూపంలో 100 కోట్లు మాత్రమే కాదు, వాటిని ఉపయోగించుకొని సంపాదించినటువంటి లాభాలు సుమారు 600 కోట్ల రూపాయల వరకు ఉండుంటాయి. వాటిని కూడా వీటికి అటాచ్ చేయాలి అనేటువంటి అంశాలను మెన్షన్ చేశారు. అలాగే విజయ్ నాయర్ ఈ వ్యవహారంలో ఆయన చాలా కీ రోల్ అనేది కూడా పోషించారు. సౌత్ గ్రూప్ కి అలాగే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి వ్యక్తులతోటి ఆయనే సంధానకర్తగా వ్యవహరించారంటూ కూడా ఆరోపణలు వాటికి సంబంధించినటువంటి ఈ కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు. దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రికి ఇచ్చినటువంటి క్వార్టర్స్ లోనే విజయ్ నాయర్ ఉండి ఈ వ్యవహారాన్ని అంతా కూడా చక్కదిద్దారు. ఆయనకే వీటికి సంబంధించినటువంటి ముడుపుల తాలూకు మనీ అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే వీటికి సంబంధించిన వ్యవహారాలన్నీ మీటింగ్స్ అన్ని కూడా ఆయనే జరిపారు అనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఆయన నివాసంలో నిన్న జరిగినటువంటి సోదాల్లో కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు ఆయనకు పలుమార్లు ఈడీ విచారణకు పిలిచినప్పటికీ ఆయన విచారణకు సహకరించలేదు అనేటువంటి అంశాన్ని కూడా తెలిపారు. ఇక మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదనలు 3 లాయర్లు ఆయన తరఫున వాదనలు వినిపించారు. అభిషేక్ మను సింఘి, అలాగే విక్రమ్ చౌదరి, రమేష్ గుప్తా ఈ 3 కూడా వాదనలు వినిపించారు. అసలు ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను అకారణంగా అరెస్ట్ చేశారు. వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను కూడా ఇప్పటి వరకు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేదు. అలాగే ఇప్పటి వరకు అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకునే ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు అనేది కూడా నమోదు చేశారు. ఇంత అంటే 2022లో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి కేవలం ఒకే ఒక ఛార్జ్ షీట్ తో పాటు మరొక 5 అనుబంధ ఛార్జ్ షీట్లు పేర్కొన్నారు. ఈ అంశాల్లో కూడా ఎక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఆయనను అనుమానితుడిగా కానీ లేకపోతే నిందితుడిగా కానీ ఎక్కడ కూడా పేర్కొనలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనే సూత్రధారి, ఆయనే పాత్రధారి అన్నట్టుగా ఆయనే కింగ్ పిన్ గా ఆరోపణలు చేయడానికి కూడా వారు తప్పుపట్టారు. ఖచ్చితంగా ఈ అరెస్టుకు సంబంధించి అక్రమము, ఆయనకు సంబంధించి అరెస్టును రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ లో వారు వాదనలు అనేది కూడా వినిపించారు. కానీ అల్టిమేట్ గా ఈడీ చేసినటువంటి వాదనలు, ఎందుకంటే కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి, 100 కోట్లకు పైగా చేతులు మారడంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి 2,800 కోట్ల రూపాయల మేర
నష్టం వాటిల్లింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మిగతా అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్ల పైన కూడా క్రాస్ క్వశ్చనింగ్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరికొంత అంటే ఒక 10 రోజుల పాటు ఆయన్ని ఈడీ కస్టడీకి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఈడీ వాదనలకు వారికి అనుకూలంగా తీర్పు అయితే వచ్చింది. కానీ వారు అడిగినట్టుగా 10 రోజుల సమయం ఇవ్వలేదు. కేవలం 6 రోజుల వరకు 6 రోజుల ఈడీ కస్టడీకి అయితే అప్పగిస్తూ తీర్పు అనేది కూడా వెలువరించారు. సో మార్చి 28 వచ్చే గురువారం వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ప్రధాన కార్యాలయంలో ఉండబోతున్నారు. ఆయనను ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలకంగా లోతైనటువంటి అంశాలు, ఎందుకంటే ఫేస్ టైంలో జరిపినటువంటి మీటింగ్స్ కావచ్చు, అలాగే సౌత్ లాబీకి సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై ఇతరులతో జరిపినటువంటి సమావేశాలకు సంబంధించిన చర్చల్లో ఏ అంశాలు చర్చించారనే దానిపైన కూడా కూలంకషంగా వివరాలు అనేది కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయనను 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అయితే ఇచ్చారు. ఈ 6 రోజుల్లో కూడా ఈ అంశాలకు సంబంధించి ఆయన్ని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సౌజన్య, రైట్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెసే అధికారంలోకి వస్తుందన్నారు హస్తం నేతలు. రాష్ట్రంలో 14 సీట్లకు పైనే గెలుస్తామన్నారు. మోదీ కేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్లతో మోదీ సర్కార్ భారీ స్కామ్ చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. సికింద్రాబాద్ తిరుమలగిరిలో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల, మధు యాష్కి, మైనంపల్లి హనుమంతరావు, పట్నం సునీత మహేందర్ రెడ్డి. పట్నం సునీత మహేందర్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని నేతలకు పిలుపునిచ్చారు. స్థానికతనంటూ మాట్లాడుతూ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మోసపోకూడదు. గతంలో ఒక చరిత్ర సృష్టించిన మల్కాజిగిరి ప్రజలకి చేతులెత్తి వేడుకుంటూ సోదరి సునీత మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పటిష్టతకి కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి తీసుకురాగల సేవ తత్పరమున్నది, అనుభవం ఉన్నది. ఇలాంటి అభ్యర్థిని మీరు గెలిపిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బలోపేతమే కాకుండా కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకురావడంలో దోహదపడుతుంది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. విజయలక్ష్మి నివాసంలో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్తో పాటు చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. దీపాదాస్ మున్షి తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారన్నారు మేయర్ విజయలక్ష్మి. ఎలక్టోరల్ బాండ్లతో మోదీ సర్కార్ భారీ స్కామ్ చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. 50% పైగా ఎలక్టోరల్ బాండ్ల ఫండ్ బీజేపీ ఖాతాలోకి వెళ్లిందని విమర్శించారు. 9.5 బీజేపీకి 10 రెట్లు విరాళాలు పెరిగాయని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. ఇలా పార్లమెంట్ ఎన్నికలకి పోబోతున్న సమయంలో ఈ అకౌంట్స్ సీజ్ చేయడం, దాంట్లో బలవంతంగా డబ్బులను విత్డ్రా చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయంగా ఎంత దిగజారుడుతనానికి బీజేపీ ఒడిగట్టిందో మనకు అర్థమవుతా ఉంది. ఈ డిపాజిట్స్ని సరైన ఎన్నికల టైంలో వాడుకోకుండా ఆంక్షలు పెట్టడం అనేది ఎంత దురుద్దేశంతో కూడుకుంది. ఇవాళ ఎంత భయంతో మీరు ఎన్నికలకు పోతా ఉన్నారు. దాదాపుగా 11 అకౌంట్లు 4 బ్యాంకుల్లో సీజ్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భవిష్యత్తులో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని, బీజేపీకి తెలంగాణలో ప్రజాదరణ లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతేందుకు మునుగోడు ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది. పదవుల కోసం ఎప్పుడు మేము పాపులాడలేదు. బాధాకరం ఏంటంటే భారీ టికెట్ కోసం పట్టుబడుతున్నారు అన్నట్టు పేపర్లో రాస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా పదవుల కోసం అడగలేదు. ఎస్సీ వర్గీకరణ కోసం మొదట కృషి చేసింది కాంగ్రెస్ పార్టీని అన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. 2.5 దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదిగలను పావుగా ఉపయోగించుకునే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి శుభాకాంక్షలు తెలిపారు సంపత్ కుమార్. ఏ ఎన్నిక వచ్చినా మాదిగల రిజర్వేషన్, ఏబిసిడి వర్గీకరణను ఎన్నికల్లో పావుగా వాడుకునేటువంటి కుట్ర జరుగుతా ఉంది. మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల హక్కును, రాజ్యాంగబద్ధంగా మాదిగలకు ఉన్నటువంటి స్వేచ్ఛను రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుండడం మంచి పద్ధతి కాదు అని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.
సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ కుమార్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గడ్డం వంశీకృష్ణకు ఇచ్చినందుకు సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సన్మానించారు. తర్వాత మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్తో భేటీ అయ్యారు వంశీకృష్ణ, వివేక్. గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులను మర్యాదపూర్వకంగా కలిశారు వివేక్ వెంకటస్వామి, గడ్డం వంశీకృష్ణ. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మహబూబ్ నగర్ జిల్లా అధికార పార్టీ నేతలు. నాగర్ కర్నూల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవిని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఆ పార్టీ నేతలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మరో 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్ మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లు అనౌన్స్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టులోనే ఆశ్రయించాలన్న ధర్మాసనం ఏ విషయంలోనైనా నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సూచించింది. రాజ్యాంగ చట్టబద్దతపై లేవనెత్తిన అంశాలను మరో పిటిషన్తో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన పిటిషన్ను పరిగణలోకి తీసుకోలేమని తెలిపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. అటు బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషనర్ కు ఉందన్న ధర్మాసనం త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. రాజ్యాంగపరమైన అంశాలపై ఈడీకి నోటీసులిచ్చిన త్రిసభ్య ధర్మాసనం 6 వారాల్లో సమాధానం చెప్పాలని చెప్పింది. తర్వాత మరో 2 వారాల్లో రిజైండర్ దాఖలు చేయాలని ఆదేశించింది ధర్మాసనం. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ వ్యవహారంలో కల్వకుంట్ల కవితను ఈడీ 6వ రోజు విచారించింది. కవిత తల్లి, కుమారుడిని కలిసేందుకు ప్రత్యేక కోర్టు ఇదివరకే పర్మిషన్ ఇవ్వటంతో విజిటింగ్ అవర్లో కుమారుడు ఆదిత్యారావు కవితను కలిశారు. ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ప్రతిపక్షాల్ని నామరూపాలు లేకుండా చేయాలని ఏకైక సంకల్పంతో మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇటీవలే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టులు ఇందుకు రుజువులన్నారు కేసీఆర్. ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర సర్కార్ పావులుగా వాడుకుంటోందని మండిపడ్డారు. అక్రమ కేసును వెంటనే వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన నేతలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు కరీంనగర్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. మార్పు అంటే నీరు, కరెంటు ఇవ్వకపోవడమేనా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ నేతలను తీసుకువెళ్లి ఎంపీ టికెట్లు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఎలక్షన్ టైంలో అరెస్టులు కరెక్ట్ కాదన్న వినోద్ కుమార్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. ఎన్నికల సందర్భంలో రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, హింసించడం మంచిది కాదు. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిన్నటిదానిక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్నారు, బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటన్నారు. కాబట్టి ఇవన్నీ హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు. పార్టీ మారే నేతలు పదవులకు రిజైన్ చేసి వెళ్లాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక తమ పార్టీ నేతల వెంట పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వలాభం కోసం రాజకీయాలను భ్రష్టు పట్టించిన నేతలు ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే, ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టే, ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలోకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు రాళ్లతో కొడతారా? కాంగ్రెస్ వాళ్ళ నాయకులకు కూడా వాళ్ళు ఆలోచించాలి. దేంతో మీరు చెప్పిన దాన్ని మీరు పాటిస్తారా లేదా? రాళ్లతో కొడతారో చెప్పులతో కొడతారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. మరో 2 సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీఆర్ఎస్. మెదక్ సీటు నుంచి వెంకట్రామరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లను ప్రకటించారు కేసీఆర్. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలను పెండింగ్ లో ఉంచారు.
మెదక్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఎంపీగా పార్టీ నిర్ణయించి ప్రజల దీవెనలున్నాయి. ప్రభుత్వ అధికారిగా సేవలు అందించారు. ప్రభుత్వ అధికారిగా సేవలను ప్రజలు గుర్తించారు అనే పెద్ద నమ్మకంతోనే ఇవాళ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అభ్యర్థి ప్రకటనలో ముఖ్యంగా శాసనసభ్యులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ అండ్ ముఖ్యంగా హరీష్ రావు గారు వారి పాత్ర చాలా ఉంది. ఓవైపు పార్లమెంటు ఎన్నికలకు క్యాడర్ ని సన్నద్ధం చేస్తూనే ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సబ్ రిజిస్ట్రార్ తస్లిమా 19,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. అనంతరం డాక్యుమెంట్ రైటర్ల నుంచి 1,78,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. దాట్ల గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఎకరా 28 గుంటలు దంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మయాబాద్ ఆఫీస్కి ఎస్ఆర్ఓ ఆఫీస్కి మార్చి మొదటి వారంలో రాగా గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి 108 రూపాయలు అట్లా ఉంది. ఎస్ఆర్ఓ గారికి 200 రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది.